అరే వినిపిస్తలే అన్న గట్టి ఎవరు అరే పనికి మేళ గొడుగు నాకు పట్టురా కూరగాయలకు కొడుతినంటే మూతి 3 వంకలు తిరగాలి. అది అవదమ్మా. నేనేం చేసి మంచిగా కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలే గట్టి నువ్వు కాదురా కూతేసేది నువ్వు గొడుగు పట్టేది నువ్వు వేసిగా నేను మళ్ళా గొడుగు పట్టినా కూతాయి కూతాయి అరే పొద్దుగాల పెంటగడ్డ ఇచ్చినట్టే ఉంది కోరుకుంది. సరే తరలే నువ్వు వరితే ఎవరు చూడారు ఎవరు నేను వరితాగా ఆమె చూస్తున్నావు ఆడ చూడు అనిపించింది ఆమె తేటగా తీసుకున్నది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అది పెంటల గడ్డల మీద పారేసి ఏరుకొసుకొని వండుకొని తినది. అమ్మ బాబాయ్ దాంట్లో అది చూస్తుందిరా అది ఏమైనా వాడేసిపోతాడు పెంటిగాడ అని చూస్తుంటది. నాకు ఆ శంకరమ్మకి వాడనే వాడదు. దానికి పొద్దున దాని పేరు వస్తాయి రా పనికి మళ్ళా అని చూస్తున్నా కొంటది ఎలా ఉంటది కుర్రలు కొట్టది ఆమె అమ్మ అన్న కాడికి వస్తే వారా చెల్లె అంత ఎటకారం ఎందుకురా వాయమ్మో ఇసురకు మూడా దసరకు వస్తానట అమ్మ బాబాయ్ కింద నాకు అంటారు ఇంకా వాళ్ళ ముఖాలు కొట్టేట లేదు. రోజు ఇంత సిద్ధపాటు తీసుకొని పచ్చిపులుసు తాగే ముఖాలు వీడు నా దగ్గర కలిగిండు. పిలిచి పేరు పెడుతున్నదమ్మా నైనా ఇగో ఎట్లా చూడమ్మా నీ చింతపండు లాగా లేదు ఇప్పుడే వేసినాము నువ్వు కొన్నికే వేసినా పేరు పెట్టి పిలిచినవా మండుతున్నట్టుంది. వాయమ్మ రూపు వేస్తుగా నువ్వు దాని రూపు వేసినావు. ఇవి చూడు నీలాకనే ఆడుతున్నాయి. నీకంత అధ్వానమైనా ఏ నాన్నకాయనా ఇది 30 రూపాయలు రా. బీరకాయలు 20 రూపాయలకు పావు కిలో. క్యాబేజ్ గడినా చిన్నది అయితేనేమో 30 పెద్దదైతే 50. అమ్మా పోకపోతే నీ తాను సంసారం చేయ నీకేం రాలేరా అంతగానే ఎందుకు మీదొక్కటే మీ చింతపండు కాగానే చెట్టుకైందిరా. మావి అయితే మిషన్లు తయారైనాయి. దీని ముఖం ఒకసారి చూపి అయ్యా చూపి ఇప్పుడు చాలా మాట్లాడుతుంది. ఆడబెట్టినావు తొర్రలా నా ముఖం వేస్తుంది అమ్మ. నీ ముఖం ముద్దుకు నాది ఆడబెట్టినావు నువ్వు చేస్తా పొట్ట నీకు బొంతగా జాగలేదు నీకు. వాయము అయ్యా అదెవరు మన ముఖ్యమంత్రి చచ్చిపోతే అసోడిది ఎక్కడ పొలం కూడా పెట్టలేదు. ఈ బొమ్మలు చచ్చిపోతున్నా అంట పెట్టనీకే ఎక్కడ పొలం తీసి పెట్టిందంట బొందలు కాదే. ఇంత కూరగాయలు కొంటవా కొనవా పనికి మాలేడా ఎలా కనిపిస్తుండ్రా నీకు? గొడికి ఎక్కడ కట్టినవరా చెట్టున నీడు ఇంకెందుకు నీ మొక్క చెప్పుకొని కదా నీడకి ఒకసారి గొడుగు పని చేసే నా కళ్ళ కలిగితే అవును తిప్పుతున్నా ఎండున్నప్పుడు అయితే నా కొట్టు నువ్వు ఇంత కూరగాయలు కొంటావా కొనవా?
ఏమవుతాయి మురిగిపోయినాయి అమ్మ బాబాయ్ వాయమ్మ నువ్వు ముసలు కాకుండానే ఉండవు వయసు పిల్ల లెక్క కానీ సొరకాయలు తినాలి కాదే నువ్వు వయసు పిల్ల లెక్క సోర కాయలు తింటా లేత కాయలు తింటా అంటావు మరి నీ లెక్క అవి కూడా 3 రోజులే మరి ఎండిపోవా కాయలు ఎండాకాలం ఎట్లా కొడుతుంది ఎండాకాలము ఎండ కొడుతుంది మరి తెలిసి మాట్లాడతావు తెలియక మాట్లాడతావు పెద్ద మనిషి పాల కొడుతుంది ఇవి అంటే నీడ కట్టుకోవాలి మరి నీడకి పెట్టినా అందుకే గొడుగు కూడా పట్టించిన అంతేనా గొడవ పట్టి చెత్రి పట్టుకొని వచ్చినా మొన్న నీ కోడలు కొట్టిందంటగా ఏంటి నీ కోడలు కొట్టిందంటగా కొట్టని నా కోడలు నన్ను కొట్టింది నిన్నేం కొట్టలేదు ఆమె కోడలు వచ్చినాడు ఆమెను కొట్టదు కదా ఇది కరెక్ట్ ఇది తూమెడు దన్నగానే మానేడు చిక్కింది అమ్మ బాబాయ్ నిజంగా చెప్తున్నా రాతి కుండకు ఇనుప తెడ్డుకు కుదిరింది శంకర మత్త అంటే ఇట్లా కాల్చిటాక మొన్నటి పైసలు ఇరా లేవనా మొన్ననే పుచ్చులు నీవు మెట్ట ఎటాల కల్లా పుచ్చులు బొచ్చులు లొట్టలు వాడే తొట్టలు వాడే అంటారు మేము బజార్లా అంగట్లో ఏం ఏర్కొచ్చుకుంటలేము రా పారేసినాక మొన్న మంచిగానే లేకున్నాయి కూరగాయలు అన్ని వాడిపోయినాయి పుచ్చులు ఉన్నాయి దొంగతనంగా రాత్రిలు వయసేళ్ళ పోటీ ఏర్కొస్తున్నాం మీకు ఇవ్వపోతే పుణ్యానికి మీరు కూడా సంసారాలు చేస్తున్నారు కదా మీ కాపురం లెక్క మా కాపురము ఇక సంసారం చేస్తున్నామా ఏం చేస్తున్నామా అవి మంచిగా లేకుండా ఉన్నవి ఇక ఆడేళ్ళకు ఇప్పుడు ఒక్కటక్క ఆడేళ్ళకి ఏమంట పిరిబాస్ వేసిండ్రు బస్సులలో మొగోళ్ళని ఎక్కనిస్తలేరు ఈ కూరగాయలు వేసుకొని వస్తుంటే దేవుడు కానొస్తున్నాడు అమ్మ బాబాయ్ మాకు ఉత్తగించిపోతున్నావా కాదు పైసలు ఇయ్యే నీ పారిపోతా పోరా ఏం పారేస్తావు పైసలు వాడేస్తావు అమ్మ అంత ఎక్కువైంది ముసల్దానికో బిడ్డ ఇంకో వెనకటికి ఓ సీసా కళ్ళుకు కాలు మొక్తా బిడ్డ 3 రూపాయల కొరకు కాలు మొక్తాను మర్చిపోయినా జర గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు కదా అమ్మో బాగా ఇదైనా పొద్దు ముక్కటాల కల 10 రూపాయలు పెడితే తాగుతుంది కళ్ళు అందరూ హుషారు అయ్యింది అవును సిగ్గులేక నువ్వు వచ్చి అమ్ముతున్నాను ఇంటికాడు నాకు లేదు సిగ్గులేక చీరలు బట్టలు ఇడిచేసి తిరుగుతున్నావు రా ఒకటి చీర ఉంటే నీ పాతది ఉంటే ఇయ్యి కోటి చీరలు కూడా ఉంటాయి నువ్వు ముసలి అనుకుంటే కోటి చీరలు అందరు కడుతున్నాం మేం కడుతున్నాం అవునా నిజమా అర్ధ కిలో అవును ఇక 30 రూపాయలు ఈ 30 రూపాయలది ఇచ్చిపోయి ఇది ఇదే వస్తుంది 30 రూపాయలకి ఇదే వస్తుంది అమ్మ అదే వస్తుందా నీ చింతపండు ఏమో పేద చెప్తున్నావు మా గింత పిడికడ పెట్టా పచ్చిపులు సరే పెట్టుకున్నాయా ఎవరు తమ్ముడు ఆ పిల్లగాడు చింత గింజలు కట్టుకున్నాడు ఏం లేదు చింతపండు పెట్టుకున్నాడు గింత పెట్టు ఏం చేయాలి పెట్టాయా నువ్వు తిన్నానంటావో తిననంటావో తెలియదు వాయమ్మ పచ్చి పులుసు గిలాసులు పచ్చి పులుసు కూడా కాదు ఈ బాగాలేదన్న 10 మంది నువ్వు పెట్టే పుచ్చంలో మన్ను వస్తావే పెట్టే పుచ్చంలో మన్ను వస్తావు తక్కువ దానవు కావు తొండలకు జీడి కొట్టేదానవు మొత్తం 60 రూపాయలు అయినా చూడు 60 ఇంకో ఇంత ముందు 30 రూపాయలు ఓ 10 తక్కువ 100 అయినాయి ఇంకో 10 రూపాయలు వేస్తా ఇంకో బీరకాయ వేస్తున్నా తీసుకో 100 అయినాయి చూడు మట్టగా ఒక నీవి 170 ఇవాళ చూడరా నాకు వెళ్ళకుండా అయింది మొదలు లేకుండా అయింది అక్క నువ్వు అట్లా అనకురా ఎండకు వాడిపోతున్నా నాదేం తప్పు ఇలా తన కూర్చుంటే కాదు ఉంటే బాగా పెంటాయా తీసుకొని వస్తే ఎట్లా అంత నైస్ రేపటి నుంచి ఫ్రిడ్జ్ ఒకటి ముడిగా కట్టుకొని తిరుగుతారా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిరుగుతా ఫ్రెష్ గా ఎలా కనిపిస్తాను నీకు పెట్టుకొని తిరిగా కానీ గంపలే పెట్టుకో నువ్వు తీసుకోవమ్మా నీకొద్దు కలుతుకున్న కళ అయితే గుడ్డు బజ్జీలు కావాలి అమ్మా పై చేస్తా ఇక పైసలు మర్చిపోయావా అక్క పోతా రారా కూరగాయలే ఆయన కాయలే టైమినేటలే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది టైమినేటలే ఏం కాయలు ఆనకాయలరా అట్లా నువ్వు ఏదో నాకు వినిపించింది ఆయన కాలు అన్నట్టు నీకు అన్ని వినిపిస్తావు గంప పోయి పాటు కూరగాయలన్నా ఇట్రా
నీ జోలి పాడుగాని ఇట్రా నీ జోలి పాడుగాను ఏమేం కూరగాయలు ఉన్నాయన్నా ఏమో అన్ని కూరగాయలు ఉన్నాయి చెల్లె. బీరకాయలు ఉన్నాయి, ఆయిరకాయలు ఉన్నాయి, టమనకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి. అమ్మ తెచ్చురా. ఏమేం కూరగాయలు ఉన్నాయన్నా పొద్దంతా పోయినాక తీసుకొచ్చినావు. వాయమ్మ ఊరంతా తిరగటాల కూక అవుతుందా ఏంది? ఏమన్నా బండి ఉందా, బైక్ ఉందా, సైకిల్ మోటార్ ఏమైనా ఉందా? 3 రోజులే తినక పాప నా మొగడు. మరి ఏం తింటున్నాడు? కూరగాయలు లేక ఎల్లిపాయ కారం నూరి పెట్టిన. మొన్న అయితే ఫోటోలో చూసినా మన కూరగాయలకు ఎంత గిరాకీ ఉంది, మన కూరగాయలకు ఎంత వాల్యూ ఉంది చూసినావా? మన కూరగాయలు లేకపోతే 3 రోజులు కాదు, వారం రోజులైనా పస్తులు ఉంటారు. మనం అట్లుంటాయి. చెప్పు చెల్లె. ఏందన్నా 3 రోజులు బట్టి పట్టుకురావా? నాకున్ను నా మొగనికి మస్తు లొల్లైంది. కూరగాయలు లేక కూర వండవని. చెల్లె నాకు తెలియక అడుగుతా, నీ మొగని నువ్వు కొట్టినావా లేకపోతే నిన్ను నీ మొగడు కొట్టిండా? నేనే నా మొగని కొడతా. చూస్తేనే తెలుస్తుంది. ఫోన్ గెలుపుతున్నప్పుడు అనుకున్నా ఇక మొగని కొట్టినా మళ్ళీ అమ్మగారులకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తున్నా అన్ని మొగని మీద సాడి అమ్మ నన్ను కొట్టిండని. మొగని కొట్టి మొత్తుకునే సంగతి ఇది తక్కువదేం కాదు. ముఖం అట్లే అనిపిస్తుంది. కొడతా అని చెప్పినా గానీ కొట్టినా అని చెప్పినా అన్న. ఇప్పుడైతే అది దూరా మరే కుమార్ గారికి సూర్యునికి పెళ్లి చూపుల కనిపోయినావా? ఏం లేదు, తడకల ముఖం వేసుకొని పండ్లు గిట్లా మన పొక్లీన్ పండ్లు ఉంటాయి చూడు, డోజరు ఇట్లా పెట్టి గెలిపితే అట్నే ఉన్నది. వీడు చేసుకొని అన్నాడు. పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేక ఎవరైతే రాసి చేసుకో అని నేను నచ్చ చెప్పి కాలేలు మొక్కి చేపించిన. ఆ విశ్వాసం నాది సంవత్కి. ఏ ఊకో అన్న అవన్నీ చెప్పుకుంటారా ఎక్కడ పడితే అక్కడ. మరి అట్లా ఉండు చెల్లె, తగ్గి మాట్లాడు. అమ్మో ఏం కాయలు కాలే తీసుకో. ఇగో ఆయిరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. ఆయనకాయలు అంటాం మళ్ళా. ఆలకాయలు రా. క్యాబేజ్ తీసుకో. వాసన వస్తుందన్నా. వచ్చిందండి వయ్యారి. అమ్మో వాసన రాని ఏంది తీసుకుంటే ఆయనకాయ తీసుకో. అబ్బా దీంట్లో రొయ్యలు వేసుకుని వండుకొని తింటే ఎంత కమ్మగా ఉంటది. ఇక మరిన్ని రొయ్యలు వేయి, జర్రకంత పులుసులాగా పెట్టు. నాకు కూడా ఇంత ఏద్దు చెల్లె. ఇక నేను ఇదంతా తిరిగిపోయేటాలకల్లా మీ వదిన ఏమి ఉండదు. ఇక నేను ఆకలితో మార్చుకొని మార్చినప్పుడు వేసుకొని తినాలి. జర్రకంత ఎక్కువ చెయ్యి, సరేనా? మా ఇద్దరికే సరిపోదు, నీకేం పెడితేనే. అంతేగా. బస్టి మొక్కం ఇది ఎడ పెడుతుందిరా మోహన్కి సరే. మళ్ళా ఇగో 30 రూపాయలు చూడది. 30 రూపాయల లేతనైతే 30. ఇక ఈ ముదిరిపోయింది తీసుకో. జర నీ లెక్కనే ఉంది 20 రూపాయలు ఇచ్చి. ఏమద్దు, ఇదే ఫ్రై చేసుకొని తింటా. సరే ఎట్టు పోదాం. పైసలు మా ఆయన చిన్నకి ఇస్తుంది. అమ్మ బాబాయ్ మునుపటి 3 రూపాయల సారని ఇయ్యాల నాకు. అబ్బా రాసుకోరాదే అన్న. పెన్ను పేపర్ పెట్టి రాసి నన్ను ఎత్తి తెల్లగా అయింది. రంగు కూడా వేసుకొని తిరుగుతున్నా. ఇక నువ్వు ఇచ్చే బాకీకి రాస్తా. ఖాత పెట్టి బుక్ పెట్టి పెన్ను పెట్టి. అరే బాగా ఆ సీన్ గారు ఉన్నాడు. ఆ సీన్ గారు పైసలు ఇప్పించుకురాపు. అందరు ఉదరగాల తీసుకుంటా నన్ను తిప్పిస్తాడు. నువ్వు ఉద్యోగం ఏమంటే బదులైనమో అంతా ఉద్యోగమే రా. ఊరంతా ఛత్రి పట్టాలన్నావు. కూరగాయలకు ఛత్రి పడతా. పైసలు ఏదో చేస్తాను. ఛత్రి పెట్టుకుంది రా బాడుకో. ఛత్రి దాని కొంపలు వేసి వస్తుంది. నేను తీసుకొస్తాను మళ్ళా. అందరు ఎత్తరా నాయన ఇలా పొద్దుగాలే. ఆరా కోడలకు చెవులు కుట్టిద్దామంటే అమ్మ ఏమన్నదిరా? ఎన్ని చెప్పినా చప్పుడు చేస్తలేరు. అమ్మమ్మ నాకైతే ఏం చెప్పలే అక్క. దాని తోటలందరూ చెవులకు పువ్వులు పెట్టుకొని కమ్మలు పెట్టుకొని వస్తాడట. కోడలికేమో చెవులు కుట్టేయాలి, అది ఇంటికి వచ్చి ఏడుతుంది. నేను మా ఉండేందుకు రా ఉన్న ఒక కోడలు నేర్పిస్తావు. ఊకాక గంత చిన్న పిల్ల చెవులు కుట్టేయమని అడుగుతుందా? అరే చిన్నదైందిరా, దానికి 9 సంవత్సరాలు పడ్డాయి. 9 సంవత్సరాలు పడ్డాక ఏ పిల్లకైనా కమ్మలు పెట్టుకోవాలనిపిస్తుంది. కుట్టిద్దాం, ఆగలేవు కొద్ది రోజులు ఆగు. కుట్టితే కుట్టి కానీ అద్దతులం చేపిమని అవ్వని. ఊకాక మొత్తం అంతా నీకే పెట్టినాక నా పిల్లలకి నేనేం పెట్టుకోవాలి? అయ్యా నా ఉన్నదంతా ఇంట్లో ఉన్నదంతా నీకే పెడతాం పో. కాదమ్మా నీకు పెళ్ళే కాకపోయే, నీకు పెళ్లి చేసి పిల్లని తెచ్చేటప్పుడు 10 లక్షల రూపాయల కట్నం దేమారా ఉట్టిగానే వస్తుందా? నీకు పెళ్లి చేసినప్పుడు సంది ఇంట్లో ఊకే గిదే పంచాయతీ. ఆ తేప పండానికి వస్తావు, పబ్బానికి వస్తావు, ప్రతి దానికి వస్తావు, మురుగశీలకు వస్తావు, బట్టలు పట్టుకపోతావు, రాఖీ పండుగ వస్తుంది, 5,000 10,000 బట్టలు తీసుకుపోతావు. ఇక నీ మొగుడు వస్తాడు, తింటాడు ఇంతగానం. అమ్మ బాబాయ్
వాడు అలా తెచ్చిపెట్టిండా మరి మాకేమన్నా మండుతున్నట్టుంది. చేసి ఇచ్చి పంపించినప్పుడు నిన్ను చూసుకోలేదు మమ్మల్ని చూసుకుంటాడా ఇంటికి వచ్చి మామి ఏడతాడు ఊకే అది పెట్టలేదు ఇది పెట్టలేదు అనుకుంటా ఇయర్రే నాకు పెళ్లి కాలేదంటే నా పోరగాళ్ళు వస్తారు రేపు పుడతారు వాళ్ళకి నా పెళ్లి అవసరం నన్ను దన్నదా ఉన్నదంతా మీ అక్కకి పెట్టినాక మనకేంది ఎకరం పొలం ఉన్నది చాలదా ఎకరం పొలాలా అర్ధ ఎకరం పొలం నీ పెళ్లికి ఆమె చేస్తే మేము సరే తరలే ఉన్నదే అర్ధ ఎకరం ఆ అర్ధ ఎకరం పొలాన్ని చూసుకుంటా పైసలు వస్తాయా అరే అద్దెకరం పొలంలో బొచ్చ పండ్లు వండియచ్చు కూరగాయలు పెట్టుకుని ఒకటే పొలం ఎత్తావా కూరగాయలు పెట్టుకుంటే తీరొక కూరగాయ పెట్టుకోవచ్చు నీ మొగుని పైసలు ఏమాను మేము చేస్తాం కదా నా మొగుడిని కూడా తీసుకపోరా అది నాకే ఇంత లాభం వస్తుంది ఇక నా ఇంట్లో కూర్చొని మెయిన్ రోజు తిననీక నీ మొగుని నేను తీసుకపోతే బావన్నప్పుడు ఆ మాత్రం పెట్టవా పెడతాం మరి ఏది ఉన్నదంతా పెట్టని కాదు బావన్నానికి పెట్టే కాడికి పెడతారు ఎవరైనా కానీ ఉన్నదంతా దోసుకోమని పెట్టడు అట్లా పెట్టిన తప్పేమున్నదిరా నాకు అదిలో పెట్టేది నీ బావకు పెట్టినా నా ఇంటికి వస్తుంది నాకు పెట్టినా నా ఇంటికి నన్ను వేసుకున్నది నన్ను ముడ్డు మీదకి వెళ్తాను అమ్మ బాబాయ్ అది వచ్చినాక కూరగాయలే టమాటలే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఉల్లిగడ్డలే. అరే చెల్లె కూర్చున్నావురా పైసలు ఇవ్వాలరా మొన్నటివి అడగవేనరా కుడుతున్నా అన్న ఆమె కనిపిస్తున్నా నాకు ఆ నుంచి ఆలోచిస్తున్నా అడుగుదామాట అని చెల్లె ఏమైంది తమ్మి ఒక 200 ఇవ్వరా కూరగాయలు తీసుకుంటా ఎలా కనిపిస్తుందిరా నీకు దేనికి కూరగాయలు తీసుకుంటారా నీ దగ్గర లేవా బావా బీరోకి తాళం మూసుకొని పోయిండ్రా నీ ఇంటికి చుట్టమే అంత దయమే పడతావేంది అందుకని అవ్వకి చెప్తా నేను బోను దాని ఇంటికి కానీ పిసినాడతాను పిల్లికి పిచ్చవేరా అన్న మీరు అని ఇయ్యరాదురా కూరగాయలు కొనుక్కున్నాక ఇంకా లేదా బీరోలు తాళం వేసుకుంటాడా కూరగాయలు కొనుక్కున్నాడానికి ఇంకా పైసలు ఇయ్యరాదురా గాలం అంటున్నావు పోతామి నువ్వేమవుతావు తమ్మున్నాయితా ఆమె పైసలు నిన్ను ఎందుకు అడుగుతుంది తెలుసా పిల్లికి పిచ్చి పెట్టదని నిజంగా చెప్పినావు చుట్టమై వేస్తే దయమై పడుతుంది అంటావు కదా మీ అక్క కన్నా మీ బావ నుంచి మీ అక్క కాదమ్మా తినేది మీరా మేమే తింటాం కానీ ఇప్పుడు పైసలు దగ్గర లేవు అందుకే నా తమ్ముడిని ఇవ్వమంటా అవునా లేకుంటే ఇంత ముందు అయితే అగార బగార చేసి తెగార పెడుతుండ్రు తెల్లాలు వచ్చినప్పుడే ఇచ్చేటట్టు కూరగాయలు కొన్నప్పుడు కాదా 2 నెలల 3 నెలల వానకాలంలో తీసుకుంటే ఎండాకాలం వచ్చే చలికాలం మధ్యలో పోయింది అగజడు 3 నెలల సేంది కూరగాయలు లేకుండానే తింటారా ఉత్త బియ్యము అరే కూరగాయలు తీసుకుంటున్నారా కానీ పైసలు ఆపినా ఉన్నప్పుడు ఇస్తా అని పైసలు లేవు 316 రూపాయలు ఇలా తమ్మి 3 నెలల సంది బాగా వస్తలేడు ఇంటికి మరి 316 రూపాయలు ఇవ్వనికి 500 రూపాయల నోట్లు ఉన్నాయి చిల్లర ఇడిపిస్తే ఓడుతాయి 2000 నోట్ ఇచ్చిన కానీ చిల్లర నేను ఇస్తా ఇయ్యి నా దాని మత్తుకునే దుడ్లు ఇచ్చేది మనం పోవట కూరగాయలైనా ముంగట ఓహో పెద్ద ఇచ్చినట్టుగా మాట్లాడుతాను సరే రోడ్డు మీద ఇచ్చేది ఇస్తాను గైల దగ్గర పైసలు లేకుండా ఉంటావా చూసినా షార్ట్ వేసుకొని ఎట్లా వచ్చింది నేను షార్ట్ వేసుకోలే షెడ్ వేసుకున్నా జాగ్రత్త గట్టి పో ఏమా నార్లో మాట్లాడుతున్నావు తీసిపోకుండా నువ్వే కొంచెటట్లు అదే పెద్ద తాడు కట్టుకున్నారు దానికి షెడ్కి అవును వాయమ్మ బాగానే చెప్తున్నాడు ఇగో మీ బావనే అనలేరా నన్ను ఇంతవరకు నువ్వు ఏ ఉదరడవు నన్ను అంటున్నావు అంటాడు తీసుకో అమ్మాయి తీసుకో తీసుకో అందుకే తీసుకుపోయి పాయింట్ కొని చంగి కొని పోరా నీకు చూడబుద్ధి కాకుంటే రూపాయి అయితే లేదు కానీ అల్లకెళ్ళి తీస్తాను బుట్టెలకల్లా పెడతాను కూరగాయలు మళ్ళీ నా ఇజ్జత్ పోటాదుకా నువ్వు అన్న ధైర్యం అన్ని తీసి పెడతాను పైసలు అమ్మా ఇక పట్రా ఇక ఇంకొక బీరకాయ ఇక మొత్తం 500 అయినాయి ఈ పైసలు 500 నోటు చిల్లర లేవన్న కదా ఇచ్చేసి బీరువా తాళం మా ఆయన దగ్గర ఉన్నది తాళం ఆయన దగ్గర ఉంది తాళం చెయ్యి నీ దగ్గర ఉంది ఆయన ముంగట ఇచ్చేది మనం ఏకేమాది అందుకే 200 ఉంటే ఇచ్చి పంపిస్తా నా ఇంటికి వచ్చినా నువ్వు ఇంటికి వచ్చినావా హాయిగా ఇది ఎట్లుందో తెలుసా పంచాది కరవమంటే కప్ప కోపం
వదలమంటే పాము కోపం. అవును. అయితే అక్క తమ్ముడు నాటకాలు ఆడుతున్నారు. ఈడుగా మంచి అక్కకి దగ్గర తమ్ముడే ఉన్నాడు. ఆడు చూసినా ఇక ఆయన ముందర పంచాది ఎందుకు గుంచాది ఎందుకు అని అంటున్నారు. అమ్మో వద్దురా అరే పంతులు కూరగాయలు తీసుకో. మీద చూడు అన్ని నగలు 200 లేవా అన్న తీసుకో. పైసలు ఇచ్చేళ్ళే భావన వచ్చినాక తీసుకో. ఏంది ఇచ్చేది నీ ఇంటికి వచ్చినందుకు నన్ను కానీ ఆ షెడ్యూడు షెడ్యూల్ గిడ్డేయడం అన్నామంటే మా అన్న షెడ్యూల్ గిడ్డ షెడ్డి పేరు అంతా నేను నీ షెడ్ కొడతా మరి షెడ్ వేసుకొని కొడతాను. నువ్వు షెడ్ వేసుకున్నట్టు నేను కొడతాడుకుంటా. నీ ప్యాంట్ ఇప్పి కొడతా నేను. అవునా ఏ ప్యాంట్ బెల్ట్ పెట్టుకున్నా నేను. జాడడానికి బెల్ట్ పెట్టుకున్నాను. 200 ఇస్తే వెళ్ళిపోతారా కూరగాయలు ఇచ్చి? నేను ఇంటికి వచ్చిన నువ్వు నా ఇంటికి రాలే. ఈ ఇంటికి వచ్చి చల్లగుండా 200 ఇస్తే కూరగాయలు ఉంటాయి. ఇంటికి వెళ్ళి పట్టుకోవచ్చు. కొనే బేరం కాదన్నా. నీకు జోలు చెప్తా కాదురా. దానికి సిగ్గుశరం ఏమైనా ఉందా? మొగోనికైనా సిగ్గుశరం ఏమైనా ఉందా? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని 200 లేవు 300 లేవా అని తమ్ముడిని అడుగుతుంది. తమ్ముడి మీద అక్క అంటుంది, అక్క మీద తమ్ముడు అంటుంది. ఆడు నా షెడ్ ఇప్పుతాడంట. షెడ్కి ఇప్పిందంటే ఉండు షెడ్ ఇప్పిందంటే జడుచుకొని భయపడి సస్తాడు. ఆడనే జ్వరం వస్తుంది వాడికి. నీకు షెడ్ ఇప్పిదంతా అని చెప్పలేదా? వాళ్ళ పైసలు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మస్తు పైసలు. అక్క పీస్ అంటే పీస్ అన్న 1 రూపాయి ఎద్దున్నట్టున్నాడు. ఆయనకి బుద్ధి లేదు. పిల్లి వస్తే పిల్లికి బిచ్చమేది అన్న. అందుకే అంత బంగారం వేసుకొని ఎత్తున చూడగా మళ్ళా మొగడు మిత్తిలకి ఇస్తాడు ఫైనాన్స్. మళ్ళా పైసలు రా 10 రూపాయలు తక్కువ తీసుకుంటాడా? మొన్న మా ఇంటి పక్కనలోకి ఇచ్చిన ఇచ్చిన దాకా పోలేడు పాపం. పోలే కదా ఇచ్చిందా అవ్వ. సరే ఇగో ఆ పైసలు నేనేం వదలను. 316 రూపాయలు ఎట్లా వసూలు చేయాలో నాకు అన్ని తెలుసు. అంతేనా? నేను వదులుతా అనుకున్నావా? దాని పనికి మాలిందని మా పల్లె పెంటి చూస్తుండ్రి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కూరగాయలు కొన్ని మిగిలినాయి. ఆయన నమ్ముకొని వస్తా. సరేనా? జర లైక్లు కొట్టుండ్రి, జర కామెంట్లు పెట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా వాడుకో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి ఫార్వర్డ్ చేయండి.